ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా ఉండబోతుంది. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మామ. చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంతమందైతే ఏదో 1 మినిట్ ఏదో ఒక 2 మినిట్స్ చూసేసేసి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు డౌట్స్. అవన్నీ కాదు. వీడియో చివరి వరకు చూస్తే ఏ డౌట్స్ ఉండవు. క్లారిటీగా ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషను. అన్యాయాలు జరిగాయి. చాలా జరిగాయి. అసలు ఏంటి? ఎందుకు జరిగాయి? అసలు థంబ్‌నెయిల్ చూసుంటారు గదా! అసలు మరీ అంతలావున ఒక కామన్ గర్ల్‌ని మరీ అంత మోసం చేసి పంపిస్తారు. అలాంటప్పుడు అసలు రీ ఎంట్రీ ఇవ్వకపోయినా బాగుండేదేమో కానీ, అసలు ఆ రీ ఎంట్రీ ఇప్పిచ్చేసి ఏదో జనాలు కోరుకుంటున్నారు. ఆ మచ్చ ఏదైతే ఉందో అది ఉండకూడదు బిగ్ బాస్‌కి అని ఒక స్క్రిప్టెడ్ లాగా ప్లాన్ చేసేసేసి దాన్ని క్లియర్ కట్‌గా ముందే బర్నీ గారికి చెప్పేసి తీసుకొని మాట్లాడుకుందాం. అసలు క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది? ఏంటి? మరి ఇంతలా చేయడం అయితే నాకు నచ్చలేదు అసలు బిగ్ బాసోళ్ళు. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి మామ. లైక్ చేసి స్టార్ట్ చేస్తే వీడియో ఎక్కువ మందికెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. జరిగిన అన్యాయం గురించి ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అందుకని ఖచ్చితంగా లైక్ అయితే చేసి స్టార్ట్ చేయండి. ఇంక ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే శ్రీజ ఎలిమినేట్ అయ్యాక ఆహ్, అందరూ అన్‌ఫెయిర్ జరిగింది. పక్కా అన్‌ఫెయిర్ జరిగిందది. ప్రతి ఒక్కరికి తెలుసు. జరిగింది కాబట్టి చాలా మంది ఫైట్ చేశారు. ప్రతి ఒక్కరు ఫైట్ చేశారు. ఖచ్చితంగా మాకు రీ ఎంట్రీ రూపంలో కావాలి. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చాక 1 వీక్ ఉండని, 2 డేస్ ఉండని, 1 డే ఉండని అవన్నీ మాకనవసరం. అన్‌ఫెయిర్ జరిగింది కాబట్టి రీ ఎంట్రీ ఇప్పిచ్చేయండి. తర్వాత ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యిగాని మాకు పర్లేదు అనేసి క్లియర్ కట్‌గా జనాభా అయితే మొత్తం పోరాడడం జరిగింది. దాని గురించి పెద్ద పెద్ద ఫైట్‌లు జరిగాయి. న్యూస్ ఛానెల్స్ గూడా వాళ్ళు కూడా వచ్చేసేసి ఇలా హల్చల్ అవుతుంది శ్రీజ గురించి అని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సరే రీ ఎంట్రీ ఉంటదని చెప్పారు. మనమేమనుకున్నామంటే సరే శ్రీజకి ఒక్కదానికే ఉంటుందేమో, శ్రీజ వస్తది ఇంకా. ఆ తర్వాత అది ఇది అని అనుకున్నాం. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే, బర్నీ గారిని ఒక సెలబ్రిటీస్‌లోంచి ఒకరిని కామన్‌గా కామనర్స్‌లోంచి ఒకరిని తీసుకొనొచ్చేసేసి అంటే మనం అసలు ఈ బర్నీ గారు నార్మల్‌గానే ఎలిమినేట్ అయ్యారు. ఏదైతే జనాభా ద్వారా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అలాగా బర్నీ గారిని అసలు ఎలా సెలెక్ట్ చేశారు? ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎంతో మందున్నారు. మనకు ప్రియ అయితేమి, మన మర్యాద మనీష్ అయితేమి, హరీష్ గారైతేమి అసలు సృష్టి గారైతేమి ఎంతోమందున్నారు ఎలిమినేట్. వాళ్ళలోంచి ఏమన్నా అసలు బర్నీ గారినే ఎందుకు తీసుకున్నారు? అసలు వాళ్ళందరికీ నార్మల్‌గా ఎలిమినేట్ అయిన వాళ్ళందరికి ఓటింగ్ పెట్టేసి, బర్నీ గారు ఏమైనా టాప్‌లో వస్తే తీసుకోవడం ఒక అర్థం. అలా ఏం లేకుండా డైరెక్ట్ బర్నీ గారిని తీసుకొనొచ్చేసేసి, మనం రీ ఎంట్రీ శ్రీజ కావాలిరా బాబు! అని మొత్తుకుంటుంటే, అసలు బర్నీ గారు మధ్యలోకి ఎంట్రీ ఎందుకయ్యారో అసలు అర్థం కాలేదు. మళ్ళీ సరే అసలు హైయెస్ట్ ఆఫ్ ద పే బిగ్ బాస్ హౌస్‌లో ఎవరికన్నా హైయెస్ట్ పర్ వీక్ 3,50,000 ఇస్తున్నారనమాట. బర్నీ గారికి పర్ వీక్‌కి హౌస్‌లో ఉన్నందుకు. ఇంత 3,50,000 ఇచ్చే అంత ఏం ఆడుతున్నారండి? ఏం ఆడుతున్నారు అంతలాన అసలు సరే ఆ రియేటివ్ రూపంలో వచ్చాక ఏదో ఒక గేమ్‌లో ఇచ్చి పడేశారు. ఇంజ్యూరీ అయ్యారు. ఇంజ్యూరీ అయిన తర్వాత ఆ డాక్టర్ మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి వచ్చారు. అసలు ఆ షోల్డర్ ఇంజ్యూరీతో ఉన్నారు. ఇప్పటికి ప్రెజెంట్ నిన్న గూడా 'నాగార్జున' సార్ అడగడం జరిగింది. ఇప్పటికన్నా అది రికవరీ అయిందా షోల్డరు అంటే, కొంచెం లేదు సార్ అది ఇది నేను అప్పుడే చెప్పా. ఆయన రికవరీ అయ్యేసరికి మన బర్నీ గారి రికవరీ అయ్యేసరికి అసలు 100 డేస్ కూడా కంప్లీట్ అవుతుంది. బిగ్ బాస్ షో కూడా కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏ టాస్క్‌లొచ్చినా, ఏమొచ్చినా వేరే వాళ్ళని పుష్ చేస్తున్నారు. నిదానంగా మళ్ళీ ఆ సేఫ్ గేమ్ ఏదైతే ఉందో మన డీమాన్ పవన్ యాంటీ అయ్యారని చెప్పేసి మరి మళ్ళీ డీమాన్ పవన్‌తోని ఇప్పుడు పరిచయం పెంచుకుంటున్నాడు. చెయ్యేసి మాట్లాడడం. అంటే డీమాన్ పవన్ ఒక పక్క నామినేట్ చేసి తిడుతున్నా కూడా అంటే ఇలా చేస్తున్నారు మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పినా కూడా మళ్ళీ డీమాన్ పవన్‌తోని మళ్ళీ చెయ్యేసి క్లోజ్‌గా మాట్లాడతారు. అసలు ఆయనైతే మారలేదండి. అదే గేమ్ ఉంది. అసలు శ్రీజ గారికిచ్చేది 70,000 పర్ వీక్. కామనర్స్ అందరికి 70,000 ఇస్తున్నారు పర్ వీక్‌కి. అసలు 3,50,000 ఇచ్చి ఉంచుకోవడం బెటరా? లేకపోతే మంచి స్టఫ్ 70,000కి ఇంత మంచి స్టఫ్ దొరుకుతున్నప్పుడు మీకు ఆ షోకి ఇలాంటోళ్ళు బెస్టా? అసలు వీళ్ళు షోలో అసలు 'బిగ్ బాస్' టీమ్ అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు గానీ, ఈ సీజన్ అంతా పరమ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఆ ఎపిసోడ్‌లు దరిద్రంగానే సచ్చాయి. ఆ! ఒక అంతమంది ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్‌లు ఉండే ఆడేవాళ్ళు అంతమంది ఉన్నప్పుడు ఒకరిని వాడుకోవట్లేదు. కామెడీ చేసేవాళ్ళు మన ఇమానియులు, మన సుమనన్న ఉన్నప్పుడు వాళ్ళని సరిగ్గా వాడుకోవట్లేదు. ఇంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ పెడితే సరిపోదా? వీక్‌లో ఒక రోజు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇమానియుల్‌కి, సుమనన్నకి ఒక వీక్‌లో వన్ డే ఏదో కామెడీ జోన్ ఒకటి పెట్టుకోవచ్చు. స్టేజ్ ఏర్పాటు చేసేసి. ఫిజికల్ వీళ్ళందరూ కొంచెం బాడీ బిల్డర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక ఫిజికల్ టాస్క్ పెట్టుకోవచ్చు. ఎన్నో పెట్టుకోవచ్చు. ఇయన్నీ పెట్టుకోకుండా ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆ చెప్పుతో దనాలంట, ఏదో బకెట్‌లో ఉయ్యాలంట, అసలు దీని బదులు ఆ గోలీలాట, తొక్కుడు బిళ్ళ ఇయన్నీ పెట్టుంటే ఇంకా బాగుండేది నీట్‌గా. ఇయన్నీ మనకి ఎలాగో కొంచెం చిన్నప్పుడు ఆడుకున్నట్లు కాబట్టి అయి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూసేవాళ్ళం. వీటిలతో పోలిస్తే వీళ్ళు పెట్టే గేమ్స్‌తో పోలిస్తే. ఇక్కడ నిజంగా అన్‌ఫెయిర్ జరిగిందండి. మనం ఏమనుకున్నామంటే శ్రీజకి ఫెయిర్ జరగాలి. శ్రీజకి ఖచ్చితంగా మంచి జరగాలనుకుంటే శ్రీజ కారణంగా బర్నీ గారికి మంచి జరిగినట్టుంది.
ఖచ్చితంగా ఇది శ్రీజ రీఎంట్రీ కోసం మనం కోరుకుంటే, శ్రీజ గురించి ఆలోచించుకుంటే, శ్రీజ వల్ల బర్నీ గారికైతే ఫుల్ 100% మంచి జరిగిందనే చెప్పుకోవచ్చు. బర్నీ గారినైతే 'బిగ్ బాస్' టీమ్ తీసుకోవాలని 100% ఉన్నారంట. అది ఎలా తెలిసిందంటే మనకు 'దివ్యల మాధురి' గారు బయటకొచ్చాక బర్నీ గారు తనుజతో చెప్పడం జరుగుతుందంట. నేను టాప్ 5 వరకు వస్తాను. 'బిగ్ బాస్' టీమ్ నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మిమ్మల్నే మేము తీసుకోవాలనుకుంటున్నాం. మీరు హౌస్‌లో ఉంటే మాకు టీఆర్‌పీ రేట్ అప్పుడు చాలా ఉండింది. మీరు హౌస్‌లోంచి ఎళ్ళిపోయాక మాకు టీఆర్‌పీ రేట్ చాలా తగ్గింది. ఇప్పుడు ప్రెజెంట్ తనుజ ప్రెజెంట్ హైయెస్ట్‌లో ఉంది గదా! మీరు నాన్న అనే బాండింగ్ మాకు బాగా హైలైట్ అయింది సార్. మాకు ఖచ్చితంగా కావాలి. మిమ్మల్ని మేము టాప్ 5 దాకా తీసుకొని పోయే బాధ్యత మాది అని క్లియర్ కట్‌గా 'బిగ్ బాస్' టీమ్ చెప్పి తీసుకొచ్చారంట హౌస్‌లోకి. అది పర్ణి గారు మన తనుజతో చెప్తుంటే మన 'దివ్యల మాధురి' గారు విన్నారంట. అది బయటకొచ్చాక చెప్పడం జరిగింది. క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అండ్ శ్రీజ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బన్నీ గారు బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ ప్లాన్ చేసి ఏదైతే ఓటింగ్ మామూలుగా అయితే శ్రీజాకే ఎక్కువ పడింది. ఓటింగ్ శ్రీజాకి ఎక్కువ పడినా కానీ ఆ గేముల్లో బర్నీ గారు గెలిచారు కాబట్టి బర్నీ గారికి సపోర్ట్ మళ్ళీ అక్కడ పెట్టింది ఫిజికల్ టాస్క్‌లా అంటే ఆ రోజు కాదు. అసలు ఈజీ టాస్క్‌లు అంటే ఆడొచ్చు. అంటే ఫిజికల్ టాస్క్‌లు అంటే ఆయన ఇంజ్యూరీ అయినాడు కాబట్టి ఆడలేడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ టాస్క్‌లు అయి జస్ట్ ఆ పిరమిడ్స్‌తో పెట్టడం, ఆ పైప్స్ బిగించడం చిన్న చిన్న గేమ్సే వీళ్ళు కూడా ఆడొచ్చు. కానీ సపోర్ట్ ఎందుకిచ్చారు? గెలిపించాలనే సపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ శ్రీజకైతే ఒక గేమ్‌లో సపోర్ట్ కూడా అందియలేదు. క్లియర్ కట్‌గా ప్లానింగ్ అండి. ఇదంతా స్క్రిప్టెడ్. అసలు బర్నీ గారినే ఉంచాలి. ఇంక జనాభా ఎక్కువ శ్రీజ రీ ఎంట్రీ కోసం కోరుకుంటున్నారు. ఆ మచ్చ ఉండకూడదనేసి ఏదో నామ్‌కే వాస్తే తీసుకొనొచ్చేసేసి వీళ్ళిద్దరిని పెట్టేసి ఈ అమ్మాయికి అన్‌ఫెయిర్ జరిగింది. ఈ అమ్మాయిని ఉంచండ్రా బాబు హౌస్‌లో అంటే తీసుకొనొచ్చి బర్నీ గారిని తీసుకొనొచ్చి ఆయన నుంచి ఈ అమ్మాయిని అసలు పక్కా ప్లాన్ చేసి ఓటింగ్ ఎక్కువ పడ్డా గాని బర్నీ గారికి వచ్చినట్టు క్రియేట్ చేసేసి ఏమొస్తదండి? ఇప్పుడు 3,00,000 3,50,000 ఇచ్చేసేసి ఒక పర్సన్‌ని మీరు ఉంచుతుంటే ఏమిస్తున్నాడు స్టఫ్? అంత లావున మీకు ఏమిస్తున్నాడు స్టఫ్? ఏమీ లేదు. ఆ డబ్బులు డీమాన్ పవన్‌కి ఇచ్చుంటే ప్రశాంతంగా శుద్ధంగా ఉండేదనమాట. అసలు డీమాన్ పవన్ ఇచ్చే ఆ పెర్ఫార్మన్స్‌కి లేకపోతే ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చినా బాగుండేది. ఇమ్మాన్యుయల్‌కి అయితే ప్రెజెంట్ 2,00,000 2,00,000 మేబీ అంతే 2,00,000 ఇస్తున్నారనుకుంటా ఎంతో. అసలు ఇంగ 3,500 అసలు ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చినా బాగుండేది. మంచిగా టాస్క్‌లు ఆడుతాడు. మంచిగా ఎవరన్నా ఇచ్చి పడేయడం అయితేమి, కామెడీ అయితేమి అన్ని రకాలుగా ఆల్ రౌండర్‌గా ఉన్నాడు హౌస్‌లో. అలాంటోళ్ళకి ఇచ్చినా బాగుండేది. అంతంత పేమెంట్ ఇచ్చి అసలు వాళ్ళ నుంచి ఏం స్టఫ్ వస్తుంది? ఏంటి? ఆ ఎపిసోడ్‌లో ఎంతసేపటికి ఆ దివ్య అండ్ మన భరణి గారు అండ్ సుమన్ శెట్టన్న వీళ్ళతో ఆయన భరణి గారు కూర్చొని ఆ సొల్లు తప్పితే ఏముందండి? ఇంక ఏమీ లేదు. అంత నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏమీ లేదు. ప్రతి ఎపిసోడ్‌లో ఆ లైవ్‌లో చూసినట్టే ఉంది. ఆ ఎపిసోడ్‌లో వస్తుంటే ఆ ఎపిసోడ్‌లో చూసినట్టే ఉంది. ఇంక 'నాగార్జున సార్' వచ్చినప్పుడు సార్ అది సార్, ఇది సార్ ఇచ్చి పడేస్తాను సార్ మామూలుగా ఉండదు సార్ అంటాడు. మళ్ళీ మండే నుంచి యథావిధి సేఫ్ గేమే. ఒక పక్కా ప్లానింగ్‌తో అయితే పోతున్నారు. మరి ఇంతలావున అలాంటప్పుడు ఎలిమినేట్ చేయడం ఎందుకు? ఆ రాము రాథోడ్‌ని అప్పుడే రాము రాథోడ్ ఎలాగో ఎళ్ళిపోవాలన్నాడు. ఆ రోజు అదేదో రాము రాథోడ్‌ని ఎలిమినేట్ చేసి బర్నీ గారిని ఉంచుకొనుంటే అయిపోయేది గదా! ఎందుకంటే బర్నీ గారు ఎళ్ళిపోయాక టీఆర్‌పీ రేట్ తగ్గిందంట. అది కేవలం బర్నీ గారు వెళ్ళిపోయిన దాని వల్ల ఏమీ తగ్గలేదు. నార్మల్‌గానే అది అక్కడ స్టఫ్ లేక, హౌస్‌లో స్టఫ్ లేక తగ్గింది. వీళ్ళలా అనుకోని బర్నీ గారు వెళ్ళిపోయిన దాని వల్ల ఏమన్నా తగ్గిద్దేమో అనుకోని తీసుకొనొచ్చారనమాట. అంతే అంతకుమించి జరిగింది. శ్రీజ శ్రీజ అయితే చాలా అప్పుడు ఏదైతే మనకి టీమాన్, పవన్ వాళ్ళు రింగ్ గేమ్ ఆడతారు కదా! అక్కడ అన్యాయం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి మళ్ళీ రీ ఎంట్రీ చెప్పి దీని బదులు పాపం ఆ అమ్మాయిని వైజాగ్ నుంచి తీసుకొనొచ్చి పాపం మళ్ళీ హౌస్‌లోకెళ్ళి ఆ నామినేషన్స్ చేపిచ్చి ఒక వన్ డే హౌస్‌లో వండిపిచ్చి అసలు ఎందుకండి? అదేదో అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ బర్నీ గారినే తీసుకొనొచ్చి హౌస్‌లో ఉంచుంటే అయిపోయేది కదా! ఎందుకిలా ఒక కామన్ గర్ల్‌తో జాబ్ చేసుకుండే అమ్మాయి, ఆ అమ్మాయిని అసలు ఇబ్బంది పెట్టడం ఎందుకు మీరు? మీరు ఎవరిని తీసుకోవాలనుకుంటారో వాళ్ళని తీసుకొనొచ్చేసి హౌస్‌లో ఉంచుకుంటే అయిపోద్ది. ఎందుకు ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొనొచ్చేసేసి ఇప్పుడు హౌస్‌లో ఉంచి అంటే ఇదంతా చీటింగ్ చేసేసి ఆ ఓటింగ్ ఎవరికీ చూపియలేదు. చూపిచ్చున్నా బాగుండేది. ఆ గేమ్స్ అంటే చూసామనుకోండి అదేదో సపోర్ట్ ఇప్పిచ్చారు. మొత్తానికైతే గెలిచారు బర్నీ గారు. మళ్ళీ అక్కడ ఈ అమ్మాయి ఓటింగ్‌లో గెలిసిందని చెప్తే, మళ్ళీ వీళ్ళిద్దరికి మళ్ళీ వీళ్ళు సాటర్‌డే దాకెళ్ళి ఆ నాగార్జున సార్ మళ్ళీ అప్పుడో గేమ్ పెట్టేసి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిద్దిరా బాబు అని చెప్పేసి, నీట్‌గా క్లియర్ కట్‌గా అసలు ఇంక మళ్ళీ దీంట్లో ఓటింగ్‌లో గూడా బర్నీ గారొచ్చిందని చెప్పేస్తే, అయిపోద్దిలే ఇంక బర్నీ గారే ఉంటారని చెప్పేసి, ఎంత పక్కా ప్లాన్‌గా చేసేసేసి బయటికి పంపించేసారంటే మామూలు విషయం గాదు. అసలిలా చేయడం మీకు నచ్చుతుందా? అసలు ఇలా చేయడం నచ్చుతుందా? అసలు 'బిగ్ బాస్' సీజన్ 9 ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూస్తున్నట్లయితే, వాళ్ళకి పెట్టే టాస్క్‌లయితేమి, వాళ్ళు ఆడుతున్న తీరైతేమి, ఆ బాండింగ్స్ అయితేమి, ఆ సేఫ్ గేమ్స్ ఏమైతే, అసలు మీకు ఎంతమందికి నచ్చుతున్నాయి, నచ్చట్లేదు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు దీని గురించి. ఇంకేం లేదు. మనం అనుకున్నాం ఫస్ట్‌లో ఏదో ఏది పెట్టారు గదా!
మొత్తానికి ఓనర్స్, టెనెంట్స్, ఓనర్స్ అని పెట్టారు. అది ఎత్తిపోయింది. సరే ఇంక అది ఎత్తిపోయింది ఎలాగో వైల్డ్ కార్డ్స్ వస్తారు. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకున్నాము. అది ఎత్తిపోయింది. సరే ఇంక శ్రీజని చేశాక సరే శ్రీజ రీ ఎంట్రీ ఉన్నాక హైలైట్ ఉంటదని చెప్పాము. ఇంక మళ్ళీ పర్ణయ్ గారిని తీసుకొనొచ్చేసేసి, శ్రీజ గారిని పంపించేసేసి అక్కడ పిప్పి చేశారు. అట్లా టాస్కులేమన్నా ఒక మంచి ఫిజికల్ గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళ టాస్కులు వాళ్ళకే పెట్టట్లేదు. మంచి కామెడీ చేసేవాళ్ళు ఇద్దరినుంచుకొని వాళ్ళకి కామెడీ జనరేట్ చేయట్లేదు. మంచి కామెడీ ఏమైనా టాస్కులు పెట్టట్లేదు. మంచి 'రాము రాథోడ్' లాంటి ఒక పర్సన్ ఉన్నప్పుడు మంచిగా పాటలు పాడించుకోవచ్చు. మనకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. వినేటప్పుడు ఆ పాటలు ఏదో ఒక రోజు అట్టా ఆయన 'రాము రాథోడ్‌ని' వాడుకోలేదు. అతను హౌస్‌లో ఉండేవాడేమో పొరపాటున వీక్లీ వన్స్ అన్నా తన చేత పాటలు పాడిపిచ్చుంటే ఏదైతే ఆ లోన్‌లీనెస్ ఉందో ఎవరు మాట్లాడకుండా, ఎవరు అతన్ని పట్టించుకోకుండా ఆ లోన్‌లీనెస్ భరించి, భరించి, భరించి పాపం వెళ్ళిపోయాడు అసలు ఉండలేక హౌస్‌లో. అదనమాట. వాడుకోవడం తెలియట్లేదు. ఏదేదో పెడుతున్నారు. మామ మీకెంతమందికి అసలు ఈ సీజన్ 9 అసలు నచ్చుతుంది? అసలు రణరంగం అన్నారు. ఇప్పుడు 'నాగార్జున' అసలైతే రణరంగం అని చెప్పట్లేదు. సాటర్‌డే, సండే అప్పుడు కూడా. ఎందుకంటే ఇంక అందరికి తెలుసు. ఏమీ లేదు. ఇంకేదో నడిపిస్తున్నామంటే నడిపిస్తున్నాం. ఎప్పుడైపోద్దిరా బాబు అన్నట్టుందనమాట సీజను. మీకెంతమందికి నచ్చుతుందో, నచ్చట్లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇదనమాట జరిగిన అన్యాయము. ఇలాగే మొత్తానికైతే వాళ్ళు 'బిగ్ బాస్' టీము బర్నీ గారిని ఉంచుకోవాలని క్లియర్ కట్‌గా స్క్రిప్టెడ్‌గా ఇదంతా. ఇంగ శ్రీజని జస్ట్ ఎరలాగా అట్ట వాడుకున్నారనమాట. అంత 3,50,000 ఇచ్చి బర్నీ గారిని ఏమొస్తుంది స్టఫ్. జస్ట్ 70,000 ఇస్తే ఎక్సలెంట్ స్టఫ్ అసలు హౌస్‌లో ఈ పాటికి రచ్చ రచ్చగుండేది శ్రీజ గారిని ఉండుంటే. ఊహించుకుంటేనే భయంకరంగా ఉందనమాట. ఆ రేంజ్‌లో ఉండేది. ఏమో మరి మొత్తానికి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారేమో మనకైతే తెలీదు గానీ జరిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దాని గురించి ఇంక మనం ఏమి చేయలేము. అంతా అయిపోయింది. మన వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలుసుకుంటారు. ఏంటి ఇలా మళ్ళీ ఇలా జరిగింది, ఇలా చేశారు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని. అందుకని లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మామ, మామ అంటున్నానని లేడీస్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోరేమో మీరు కూడా చేసుకోండి. ఖచ్చితంగా చేసుకోండమ్మా. మీరు కూడా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. జై హింద్.